ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ కవ్వింపు చర్యలు ఏమాత్రం కూడా ఆగలేదు. భారత్ చాలా ప్రిసైజ్గా దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ కుటిల బుద్ధి మరోసారి చాటుతోంది. సివిలియన్స్ పైన దాడి చేస్తూ ఉన్నారు. నిన్న కూడా గురుద్వారా మీద దాడి చేశారు. కొద్దిసేపటి క్రితమే జమ్మూలోని శంభు ఆలయంపై కూడా దాడి చేస్తున్నారు. గురువారం శుక్రవారం రాత్రి భారత్లోని సరిహద్దు నగరాలనే టార్గెట్ చేస్తూ పాక్ డ్రోన్ దాడులు అయితే చేసింది. కానీ అక్కడ ప్రయత్నాలు ఏవైతే పాక్ చేసిందో అవన్నిటిని కూడా మన సైన్యం అడ్డుకుంది. రైట్, మనతో జాయిన్ అవుతున్నారు ఆవుల భరత్ భూషణ్ రావు గారు, ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ వింగ్ కమాండర్. దీనికి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, లేకపోతే అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆయన అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి భరత్ భూషణ్ రావు గారు. జై హింద్ అండి. జై హింద్, జై హింద్. సార్, రిటైర్డ్ వింగ్ కమాండర్గా ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయు సంపత్తి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సిచ్యువేషన్స్ ఎలా ప్రివైల్ అవుతాయి అక్కడ, ప్రెసెంట్ సినారియో ఎలా ఉంటుంది ఒకసారి కెన్ యూ టెల్ us? మనము ఇప్పుడు సౌత్లో ఉన్నామండి, మనకు అంత అనిపిస్తలేదు. కానీ వెస్టర్న్ బార్డర్, నార్దర్న్ బార్డర్లో యాక్టివిటీ బాగా జరుగుతుంది. నేను అనుకోకుండా వాళ్ళు పాకిస్తాన్ ఫస్ట్ డే తర్వాత ఆగిపోతారు అనుకున్నాము. కానీ వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ అ ప్రొఫెషనల్ ఆర్మీ. వాళ్ళకి థింకింగ్ లేదు, డిక్టేటర్షిప్ ఉంది. సో దే ఆర్ మ్యాడ్లీ జెనెటికలీ డిజీజ్డ్ ఆర్మీ. వాళ్ళ దేశం పుట్టిందే జెనెటికలీ డిజీజ్డ్ అంటాను నేను. అండ్ దే హ్యావ్ నో లాజిక్, నో సెన్స్ అండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ లో పోతున్నారు. ఇక అండ్ మనం ఒక స్టేజ్కి వచ్చినాము వేర్ వీ కెన్ నాట్ నౌ స్టాప్ టిల్ దే స్టాప్. వాళ్ళు ఎటువంటి అంటే కార్గిల్ లో కూడా వాళ్ళ చనిపోయిన సైనికుల బాడీలు కూడా తీసుకుపోలేదు, వాళ్ళు వదిలేశారు. దే డి నాట్ యాక్సెప్ట్ ద బాడీస్. అటువంటి కంట్రీ అది. సో వాళ్ళతో ఏం మాట్లాడాలి, మనం ఏం చేయాలి? వాట్ యూ థింక్, అంటే ఏం చేయాలి ఇప్పుడు? ప్రతి ఒక్కరు అదే, ఎందుకు ఇన్నేళ్ల నుంచి అంటే డికేడ్స్, ఒక 30-40 ఏళ్ల నుంచి మనం పక్కన మన శత్రువుని పెట్టుకొని అలాగా కొనసాగుతూ ఉన్నాం. దిస్ ఈస్ ద కరెక్ట్ టైం, ఇదే కరెక్ట్ టైం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఒక సామాన్య పౌరుడు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ దాని సిచ్యువేషన్స్ ఇంకోలా ఉంటాయి. మనం అనుకున్నంత ఈజీ కాదు రియల్గా. అక్కడ సస్టైన్ అయిన సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఏం చేయాలి అని అంటారు? అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ ఐ థింక్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది బలూచిస్తాన్లో. కానీ ఇండియా పాకిస్తాన్ ఇజ్రాయెల్ లెబనన్ లేక కాదు. పాకిస్తాన్ కూడా ఫుల్లీ ఆర్మ్డ్ కంట్రీ. 6 lakhs సోల్జర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు. సో ఈజీగా ఉండదు. కానీ దే కరప్టెడ్ ఆర్మీ నౌ. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో, గవర్నమెంట్లో పడి వాళ్ళ యాక్చువల్ జాబ్ ఏంటో అది మర్చిపోయినారు. ఈవెన్ ది కోడ్ ఆఫ్ ఎథిక్స్ వాళ్ళకు లేవు ఇప్పుడు. సో మనకేం చాయిస్ లేదు ఇప్పుడు. వీ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ అన్నట్టు. వాళ్ళు ఇన్ని రోజులు మనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకటే ఇప్పుడు ఒక ఛాన్స్ ఇంటర్నేషనల్ కమిటీ కూడా ఏదో చెప్పొచ్చు, మేము స్టార్ట్ చేయలేదు, వాళ్ళు చేశారు, మేము కొట్టున్నాము. వన్స్ అండ్ ఫర్ ఆల్ బి టు గివ్ ఎ లెసన్. కానీ ఐ హ్యావ్ మై డౌట్స్. అయినా కానీ 3-4 months తర్వాత మళ్ళీ ఏదో పిచ్చి పని చేస్తారని అనుకుంటాను. దే ఆర్ ఇన్కారేజబుల్ ఫెలోస్. ఎన్నిసార్లు మనం 93,000 సోల్జర్స్ వాళ్ళకి రిటర్న్ చేశాం 71లో. ఏమి గుడ్ విల్ లేదు, ఏమి లేదు. ఇండస్ వాటర్ ట్రీటీ కూడా చాలా జనరస్ గా వాళ్ళకి ఇచ్చినాము. అయినా కానీ వాళ్ళకి ఏమీ లేదు. సో వాట్ డు యు డు? సో అయ్యో పాపం అంటే ఆ పాపం మనకే చుట్టుకుంటున్నట్టుగా ఏళ్ల తరబడి మనం సరే నైబర్ కంట్రీ అని చెప్పి ఊరుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నవి మనం ప్రిసైజ్గా టార్గెట్ చేసాం. ఈ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. చాలా జమ్మూ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ని వెళుతున్న టైంలో అగైన్ మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేశారు. ఒకసారి ఓవరాల్ వ్యూ ఒకసారి చెప్తారా ఏంటి? ఓవరాల్ వ్యూ వాళ్ళకంటే ఇప్పుడు జేఎండ్కేలో పీస్ వచ్చింది, ప్రాస్పెరిటీ హ్యాపెనింగ్, దే వర్ నాట్ హ్యాపీ. ఇంకోటి వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం అంటే ఆర్మీ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్. సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఆర్మీ. మీరు చూసారేమో, డిఫెన్స్ మినిస్టర్ ఒకసారి అన్నాడు, వీ హ్యావ్ డన్, నౌ ఐ థింక్ వీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ మోర్ అంటే అనుకున్న పీస్ అవుతుంది. కానీ ఆర్మీ జనరల్ అక్కడ వాడికి ఇంకేమి బుద్ధి లేదు. మొన్న మాట్లాడాడు, వీఆర్ డిఫరెంట్ అండ్ హిందూస్ ఆర్ డిఫరెంట్ అని చెప్పిన వాడికి ఈజ్ గాట్ ఎ డిఫరెంట్ అజెండా ఆల్ టుగెదర్. ద డిఫెన్స్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యారింగ్ ఏ బ్యాటిల్. అండ్ వాళ్ళ అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడారు. కానీ వాడికి ఒక కంట్రోల్ లేకుంటున్నాడు, ద మ్యాడ్ మ్యాన్. అండ్ 75% ఆఫ్ దేర్ లైఫ్ దే లివ్డ్ అండర్ ఆర్మీ కంట్రోల్. సివిలియన్స్ కంట్రోల్ ఉన్నా కానీ ఇప్పుడు మనకు ఏమీ చాయిస్ లేదు. వీ హ్యావ్ రియలీ డెసిమేట్ దట్ అండ్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డూ సో. ఇంటర్నల్గా సార్ మీరు అన్నట్టుగా అదొక పిచ్ కంట్రీ, మ్యాడ్ కంట్రీ, ఎన్ని అనుకున్నా మనం తక్కువే అనుకోండి. కాకపోతే లోపల ఇప్పుడు సివిలియన్స్ కూడా అవేర్ అయ్యారు. వాళ్ళకి ఏంటి అంటే ఆర్మీ రన్ చేస్తోంది ప్యారలర్గా, ఆర్మీయే చాలా బలం అక్కడ కూడా. సో సివిలియన్స్లో అక్కడ కొంచెం అవగాహన వచ్చింది. వాళ్ళు రిటార్ట్ చేస్తూ ఉన్నారు, మాకు వద్దు అని అంటున్నారు. ఇది నిజంగా సాధ్యం అయ్యేదే అని అంటారా? అవుతుందా ఒకవేళ నిజంగా అక్కడ సివిలియన్స్ కనుక రిటార్ట్ చేస్తే?
సాధ్యమైతే కొంచెం కష్టమైంది. వాళ్ళ రికార్డ్ ఏంది, అక్కడ కరెస్పాండెంట్ ఏమన్నా రాశారని కూడా అగైన్స్ ఆర్మీ వాడిని తీసుకొని జైల్లో ఏస్తున్నారు, కొట్టేస్తున్నారు. సో, ఆర్మీ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ది సివిలియన్ పాపులేషన్ అంతా భయపడి. డెమోక్రసీ అనేది పాకిస్తాన్‌లో ఎప్పుడూ లేదు. ఓకే. ఇన్ ది ఇనీషియల్ స్టేజ్ ఉండొచ్చు కానీ, తర్వాత అయితే ఇట్ ఈస్ ఆల్ బై ఆర్మీ కంట్రోల్. ఎవడు ఆర్మీ అగైన్స్ మాట్లాడాడో హ్మ్. వాడిని పట్టుకొని జైల్లో పడేశారు, కొట్టారు, చంపేశారు, డిసపియర్ అయిపోయినారు. హ్మ్. ఇప్పుడు బలూచిస్తాన్ జరిగేది ప్రాబ్లం అదే కదా! అక్కడ ఎకనామిక్ డెవలప్‌మెంట్ లేదు. ఎంటైర్ పాకిస్తాన్ ఈస్ పంజాబ్ డామినేటెడ్. ఓన్లీ యాహ్! పంజాబ్ స్టేట్. వేరే వాళ్ళకి ఏమి రిసోర్సెస్ రాలేదు. మీరు ఆక్యుపైడ్ కాశ్మీర్ అనుకోండి, సింధ్ అనుకోండి, హ్మ్. ఎక్కడా వాళ్ళకి లేదు. ఇప్పుడు ఆల్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ పాకిస్తాన్ ఇస్ గోయింగ్ టు ఇంప్లోడ్ ఫ్రమ్ ఇన్‌సైడ్. మనమే అదే వాళ్ళే సెపరేట్ అయిపోయేటట్టు ఉన్నది. ఒక నెక్స్ట్ 1 or 2 ఇయర్స్‌లో పాకిస్తాన్ విల్ నాట్ రిమైన్ యాస్ ఇట్ ఈస్ టుడే. సో దిస్ ఇస్ వాట్ భరత్ అల్టిమేట్లీ విల్ భూషణ్ హ్యాపెన్. గారు, కొంతమంది గెస్ట్లతో నిపుణులతో మాట్లాడుతున్నప్పుడు బంగ్లాదేశ్ ఎలా అయితే విడిపోయిందో అలాగే బలూచ్ని కావచ్చు ఇలాగ విడదీసేస్తే పాకిస్తాన్ విల్ బి నో మోర్, పాకిస్తాన్ చాలా కుదేలైపోతుంది అన్న ఒక ఆలోచన చెప్తున్నారు. ఇది ఏం చెప్తారు మీరు? అని అవుతుందమ్మా. ఇట్ విల్ హ్యాపెన్. బికాజ్ ది ఎకనామిక్ కండిషన్ ఎట్లా ఉందంటే, ఓన్లీ ది పంజాబీ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ రిచ్ అయిపోయినారు. వాళ్ళంతా ఆర్మీ పోయి ఇండస్ట్రీస్ పెట్టుకున్నది, ఆర్మీ పోయి ఫార్మింగ్ చేస్తా ఉంది. హ్మ్. అండ్ దే ఆర్ మేకింగ్ దెమ్సెల్వ్స్ వెరీ రిచ్. హ్మ్. వాళ్ళందరి పిల్లలంతా మరేమో లండన్‌లో అటు కూర్చున్నారు. హ్మ్. జనానికి బియ్యం లేకుండా, ఆహ్, పిండి తినడానికి లేకుండా, తిండి లేదు, ఏమీ లేదు. కరెక్ట్. ఏమీ లేదు. హ్మ్. సో, కానీ ఎంజాయ్‌మెంట్ చేసేదంతా ఆర్మీ అండ్ పొలిటీషియన్స్. హ్మ్. కానీ దే ఆర్ పవర్‌లెస్ టు డూ ఎనీథింగ్ బికాజ్ డిక్టేటర్ లాగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ. హ్మ్. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వన్స్ టోటల్లీ మనం డిస్ట్రాయ్ అయిపోయింది ఆర్మీ టోటల్ మనం చేసామనుకోండి, హ్మ్. అప్పుడు జనం బయటికి రావచ్చు. దే మైట్ డిమాండ్ ది యాక్షన్ బై ది గవర్నమెంట్ అప్పుడు. ఈ ఆ! గవర్నమెంట్ కూడా వేస్ట్. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ గవర్నమెంట్ కూడా మేబీ ఏ ప్రిజనర్ ఆఫ్ ది ఆర్మీ ఫెలోస్. అంటే ప్రిజనర్ అంటే నాట్ టెక్నికల్లీ ప్రిజనర్, హ్మ్. మెంటల్లీ వాడు రూల్ చేస్తున్నాడు. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. మనం ప్రిసైజ్‌గానే ఇందాక చెప్పినట్టుగా టార్గెట్ ఓరియెంటెడ్‌గా మనం దాడులు చేశాం. కానీ ఇక్కడ పాకిస్తాన్ సివిలియన్స్‌ని టార్గెట్ చేస్తోంది. మన టెంపుల్స్‌ని టార్గెట్ చేస్తోంది. గత 2, 3 రోజులుగా చేస్తే అది మొత్తం కూడా షెల్లింగ్ చేస్తోంది. జనరల్ పబ్లిక్‌ని టార్గెట్ చేస్తోంది. ద సైకోపాత్ అన్నది ఇంకా కూడా వాళ్ళని వదలలేదు అనుకోవాలా ఇప్పటికి? వాళ్ళు సైకోపాతే అండి. వాళ్ళు ఇప్పుడు అని చెప్పా కదా! వాళ్ళ ఓన్ సోల్జర్స్ బాడీస్ మా వాళ్ళు కారని అన్న వల్ల మేమే వాళ్ళని కార్గిల్‌లో తొవ్వి చేసి వాళ్ళు పాతిపెట్టి వాళ్ళ ఫ్యూనరల్ చేసాం మనము విత్ ఫుల్ మిలిటరీ హానర్స్. హ్మ్. అటువంటి వాడితో మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఓకే. వాట్ డు యూ ఎక్స్‌పెక్ట్ ఆఫ్ థట్? లైక్ బంగ్లాదేశ్‌లో దగ్గర దగ్గర 3,00,000 మనుషులు చంపేశారు. హ్మ్. రేప్ చేశారు. అన్ని అటువంటి ఇన్‌హ్యూమన్ ఆర్మీ ఉన్నప్పుడు వాట్ డు యూ ఎక్స్‌పెక్ట్? ఓకే. యాస్ ఎ వింగ్ కమాండర్, యాస్ ఎ రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డ్యూటీస్ ఏమి అనుకుంటున్నారు ఒక సైనికుడిగా? వాట్ డు యూ థింక్ ఏం జరగాలి? టోటల్‌గా ఇప్పుడు మనకు ఆపర్చునిటీ దొరికిందండి. మళ్ళీ ఇప్పుడు ఆపర్చునిటీ దొరకదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా మీకు గుర్తుందో లేదో 50 ఏళ్ల కింద చూస్తే అమెరికా వాస్ టోటల్లీ సపోర్టింగ్ పాకిస్తాన్. కరెక్ట్. బ్రిటన్ వాస్ టోటల్లీ సపోర్టింగ్ పాకిస్తాన్. సో, వాళ్ళ క్లయింట్ స్టేట్ లాగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనకు కొంచెం వాళ్ళ మీద ఇంకా వాళ్ళకి కొంచెం లవ్, అఫెక్షన్ ఏమో ఉంటుందనుకోండి. హ్మ్. కానీ ఇప్పుడు మనకు రీజన్ ఇచ్చినాడు వాడు. హ్మ్. రీజన్ ఇచ్చినప్పుడు మనం ఇదే రీజన్ తీసుకొని టోటల్ డెసిమేషన్ ఆఫ్ వాటెవర్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో హ్మ్. ఎంతవరకు జరిగితే చేసి క్లోజ్ చేయాలి మనం. హ్మ్. ఎందుకంటే వీళ్ళు మళ్ళా అట్లీస్ట్ ఒక టైం పడాలి వాళ్ళకు మళ్ళా టెర్రరిజం. కానీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఇంటర్నల్ ఇండియాలో కూడా వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్ కరెక్ట్. స్లీపర్ సెల్స్ ఉంటాయి. దే కరెక్ట్. మే గెట్ యాక్టివేటెడ్. హ్మ్. ఇన్ విచ్ కేస్ యువర్ పోలీస్ అండ్ మన ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, బీఎస్ఎఫ్ వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. భరత్ భూషణ్ గారు, ఇప్పుడు G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 2 కూడా 2 దేశాలు సంయమనం పాటించాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కానీ ఇక్కడ ముందు అడుగు వేసింది, యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వింది ఇక్కడ పాకిస్తాన్ అదే క్లియర్ కట్‌గా తెలుస్తోంది. సో, జనరల్‌గా ప్రతి ఒక్కరు అనుకునేది వై నాట్ పాకిస్తాన్‌కి ఎందుకు ప్రెషర్ తేవట్లేదు? వై ఇండియా? ఎందుకంటే ఇండియా మనం చాలా టార్గెట్ ఓరియెంటెడ్‌గా అండ్ మన మోటో ఏంటి అనంటే ఉగ్రవాదుల్ని రూపుమాపడం. దీనికి ఎంటైర్ వరల్డ్ అంతా కూడా మనకు సపోర్ట్ చేస్తోంది. ఇది పాకిస్తాన్‌పై ఎందుకు ఫోర్స్ ప్రెషర్ చేయలేకపోతున్నారు? అమ్మ మనం ఒక 30 ఏళ్ల నుంచి 20 ఇయర్స్ నుంచి చెప్తున్నాము టెర్రరిస్ట్ అని. ఎవడొచ్చాడా మీ దగ్గరికి? ఎవ్రీ కంట్రీ హాస్ గోట్ నేషనల్ ఇంట్రెస్ట్. చైనా అంత వాళ్ళ సిల్క్ రోడ్ పెట్టుకున్నారు. బలూచిస్తాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు మినరల్స్ కొరకు. గదర్ పోర్ట్ చేశారు. సో, దే ఆల్ హావ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దేర్. సో, నో కంట్రీ వాంట్స్ టు టెల్ యూ. మరి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా హఫీజ్ సయీద్‌ని టెర్రరిస్ట్ అని చెప్పినా హ్మ్. చైనా అక్కడ వీటో చేస్తా ఉంది. సో, హ్మ్. ఈచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ విచ్ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళు చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఉందమ్మ అక్కడ. హ్మ్. హ్మ్. హ్మ్.
దే Right. వాంట్ హ్యావ్ ఎ క్లయింట్ స్టేట్ గోయింగ్ అలాంగ్ విత్ దెమ్. ఓకే, బట్ దే ఆర్ వాళ్ళందరూ చెప్తున్నారు కదా సంయమనం పాటించాలి, ఇలా చేయొద్దు, యుద్ధం అందరికీ కరెక్టే, యుద్ధం అన్నది ఇట్స్ నష్టం చేకూరుతుంది, కానీ ఎన్ని రోజులు ఈ మౌనాన్ని మనం సహించాలి అన్నది ఇక్కడ పాయింట్. అదే ఇప్పుడు నిన్న ఐఎంఎఫ్ దాంట్లో వాళ్ళకి 1 బిలియన్ లోన్ వచ్చింది మళ్ళా. డిస్పైట్ మన ఇండియా టెలింగ్ దట్ టెర్రరిజం అవుతుంది అందరికి తెలుసు. కరెక్ట్. అండ్ అర్లియర్ వాళ్ళు గ్రే లిస్ట్ లో ఉన్నారు. ఆ గ్రే లిస్ట్ దగ్గర బయటికి పడ్డారు. ఎందుకు బయటికి పడ్డారంటే ఉక్రెయిన్ వార్లో పాకిస్తాన్ వాళ్ళ ఆయుధాలు ఉక్రెయిన్కి ఇచ్చింది ఆన్ సజెషన్ ఆఫ్ ది వెస్టర్న్ పవర్స్. సో ఆ గ్రే లిస్ట్ దగ్గర తీసేశారు. మళ్ళీ ఇప్పుడు నిన్న $1 బిలియన్ మళ్ళీ క్లియర్ చేశారు. ఇంత నడుస్తున్నప్పుడు, ఇంత చేసినప్పుడు. సో యూ కెన్ క్లియర్ సీ వాట్ ఇంట్రెస్ట్ దే వాట్. అండ్ ఐఎంఎఫ్ లో యూ కెన్ దేర్ నో క్వశ్చన్ ఆఫ్ నో అనే ఓటు లేదు అక్కడ. ఓకే. ఐదర్ యూ అబ్స్టైన్ ఓటింగ్ ఆర్ యూ కీప్ క్వైట్. అండ్ ఇండియా మనం అబ్స్టైన్ చేశాము, కానీ అమెరికా ఇంత షేర్ హోల్డింగ్ ఉంది. దే కుడ్ హావ్ స్టాప్ దట్ లోన్.